అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్. వెల్కమ్ టు ఎఫ్టీఆర్. నమస్కారం సార్. హలో సంతోష్, నమస్తే. సార్, ఇటీవల మనం చూసుకుంటే ఒక 20 ఏళ్ళ అబ్బాయి యూఎస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అయిన ట్రంప్పై కాల్పులు జరుపుతూ చంపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో చర్చాంశమవుతున్న విషయం యూఎస్లో గన్ కల్చర్. సో ఈ సంఘటనపై మరియు యూఎస్లో పెరుగుతున్న ఈ గన్ కల్చర్పై మీ అభిప్రాయం సార్? సంతోష్, ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఆ దేశంలో తుపాకుల వాడకం, గన్ కల్చర్. రెండోది, రాజకీయంలో ఇతరులని ప్రభావితం చేసే ప్రయత్నం చేయకుండా, చర్చించకుండా తీవ్రమైనటువంటి దేశానికి గురై హింసకు పాల్పడడం. రెంటిని చూడాలి. గన్ కల్చర్కి వస్తే ఏమిటంటే, అమెరికా లాంటి దేశం బహుశా ప్రపంచంలో ఇంకోటి లేదు. మనం ఒకసారి చరిత్రలో కదా 1492 దాకా కొలంబస్ మన దేశానికి వద్దాం అనుకున్నాడు. ఆయన ఇండియాకి వద్దాం అనుకుని, ఆ రోజుల్లో జాగ్రఫీ తెలియక, ఎటు వెళ్తున్నామో తెలియక పశ్చిమానికి వెళ్ళి అట్లాంటిక్ దాటి అమెరికన్ ఖండాన్ని తాకాడు. అమెరికాని కనుక్కున్నాడు కానీ మొట్టమొదటిసారిగా పాశ్చాత్య దేశాల నుంచి అమెరికాకి వెళ్ళారు. మనుషులకు ముందే వెళ్ళారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యూరోపియన్లు కొలంబస్ అమెరికాకి వెళ్ళే ముందే 12-14 వేల సంవత్సరాల క్రితం మానవ సమాజం ఈ వలసల్లో భాగంగా, ఎలాగైతే ఆఫ్రికా నుంచి మనమంతా వచ్చామో యూరోప్కి వెళ్ళారు, సెంట్రల్ ఏషియాకి, చైనాకి వెళ్ళారు, అలాగే భారత్కి, ఆగ్నేయ ఆసియాకి, ఆస్ట్రేలియా దాకా పోయారు. 3 రకాల తెగలు వెళ్ళినాయి. అలాగే ఒక తెగ సెంట్రల్ ఏషియాకి వెళ్ళింది. అక్కడి నుంచి సైబీరియా దాటి, ఆ రోజుల్లో సముద్ర మట్టం చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే మంచు ఐసేజ్లో నీళ్ళల్లో ఎక్కువ భాగం ఈ భూమి మీద మంచు కొండల్లో ఉండేసరికి సముద్రంలో నీళ్ళు తక్కువ ఉండేది. కాబట్టి అక్కడ బేరింగ్ స్ట్రైట్ అని చెప్పి వస్తూ ఉంటాం. అలాస్కాకినే అమెరికా, సైబీరియాకి మధ్య. ఆ రోజుల్లో బేరింగ్ స్ట్రైట్ ఒక భూసంధి. ఇప్పుడు జలసంధి అంటున్నాం, స్ట్రైట్. ఇప్పుడు ఆ రోజుల్లో భూసంధి, భూమార్గం అది. కాకపోతే మంచు గడ్డలు కట్టేటువంటి చలి, విపరీతమైనటువంటి చలిగాలి. ఇప్పుడే వెళ్ళి ఆ ప్రాంతంలో ఉండలేం. ఆ రోజుల్లో అది ప్రాణాంతకం. అయినా కొంతమంది పోయారు. కాబట్టి వాళ్ళు మొట్టమొదటి మానవులు. వాళ్ళంతా కూడా అమెరికన్ ఆదివాసులు. అక్కడ ఆదివాసులు వాళ్ళందరినీ అమెరికన్ ఇండియన్స్ అంటారు. ఎందుకంటే ఇండియాకి వెళ్ళాలనుకున్నాడు కాబట్టి కొలంబస్. వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, పెద్ద ఎక్కువ సంఖ్య లేదు. ఎందుకంటే యూరప్ నుంచి అమెరికా ఖండానికి వలస వెళ్ళిన వాళ్ళందరూ ఎక్కువ మంది దక్షిణ అమెరికాలో స్థిరపడ్డారు. దక్షిణ అమెరికాలో సారవంతమైన భూములు, మంచి వాతావరణం, ప్రకృతి. ఉత్తర అమెరికాలో ఇప్పుడు అమెరికా కానీ కెనడా కానీ మంచి గట్టలు గట్టచ్చలి, తినడానికి కూడా పంటలు పండే అవకాశం లేదు. భూమి పెద్ద సారవంతమైనది కాదు అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ చలి వల్ల పంటలు పండేవి కాదు కాబట్టి చాలా తక్కువ మంది అక్కడికి వెళ్ళగలిగారు. వెళ్ళిన వాళ్ళంతా యూరోప్ నుంచి వెళ్ళారు. మొదట్లో వెళ్ళిన వాళ్ళంతా కూడా. ఒక దేశం అంటూ లేదు అక్కడ. మనకు ఆధునిక యుగంలో ఉన్నట్టుగా ఒక దేశము, రాజ్యము, నాగరికత అలాంటి కొన్ని తెగలు ఉండేవి. ఆ తెగలు కూడా చాలామంది చచ్చిపోయారు. 190 మంది జబ్బులలో పోయారు. ఎందుకంటే అమెరికా, ఏషియా లాంటి దేశాల్లో ఉన్నటువంటి అంటువ్యాధులు వాళ్ళకి అలవాటు లేదు. కాబట్టి అంటువ్యాధులు తగలగానే ఢామని చచ్చిపోయారు చాలామంది. మరి కొంతమంది హింసకి వీళ్ళు పోవటం, వాళ్ళకి మధ్య పోరాటం జరిగి చచ్చిపోయారు. ఆ నేపథ్యంలో ఏమిటంటే ఫ్రాంటియర్ కల్చర్ అంటారు, ఫ్రాంటియర్ మెంటాలిటీ. మనం క్రూర జంతువులతో ఫైట్ చేయాలి, మన పంటల్ని జంతువుల నుంచి కాపాడుకోవాలి. ఒకవేళ పంట వేసినా కూడా, అది క్రూర జంతువు కాకపోయినా రాబిట్స్ వచ్చేసి తినేసినా అనుకోండి, మొత్తం వచ్చేసి పంట పోతుంది. ఇంకా వేరే మార్గం లేదు. యూరోప్ నుంచి దిగుమతి చేసుకోవడానికి అవకాశం లేదు. ఓడ కొన్ని నెలలు పడుతుంది. మనుషులు పోవడానికి చాలా కష్టం. మనుషులు వెళ్ళిపోతే సగం మంది చచ్చిపోయేవాళ్ళు ఆ ఓడల్లో. కాబట్టి చావో బతుకో. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఈ జంతువుల నుంచి కాపాడుకోవడానికి కానీ, ఈ అమెరికన్ ఇండియన్స్తో ఏదన్నా గొడవలు అయితే వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి కానీ తుపాకీ అనివార్యం అయిపోయింది. కాబట్టి వాళ్ళ మానసికంగా ఆ సమాజ నిర్మాణము, తుపాకీలు వాడకము రెండు అవినాభావ సంబంధం కలిసిపోయినాయి వాళ్ళ మనసులో. అది లేకుండా వాళ్ళ జీవితానికి అసాధ్యంగా అనిపించింది. వాళ్ళకి అమెరికాకి సొంత సైన్యం కూడా లేదు. అమెరికా అనే దేశం లేదు అన్నాడు. ఎక్కడికక్కడ ఒక సెటిల్మెంట్ ఉండేది, ఒక కాలనీ లాగా ఉండేది. వాళ్ళు ఎక్కడికక్కడ బతికేవాళ్ళు. ఏదో కొన్ని వాళ్ళు స్థానికంగా 10 మంది కలిసి ఒక చట్టంలాగా ఒక రూల్ వేసుకునేవాళ్ళు. ఎవరో ఒకరిని మీరు పాటించండి అనేవాళ్ళు, ఒక కోర్టు అనుకునేవాళ్ళు. ఆ రకంగా ఉండేది. అమెరికా ఎప్పుడైతే ఒక సంయుక్త రాష్ట్రాలుగా ఫెడరల్ వ్యవస్థగా ఏర్పడిందో 1776లో, ఆ తర్వాత రాజ్యాంగం వచ్చినప్పుడు, అమెరికా ఫెడరల్ వ్యవస్థ ఏర్పడ్డప్పుడు వాళ్ళకి అమెరికన్ దేశానికి సైన్యం కూడా లేదు. మన దేశం ఏర్పడగానే మనకు సైన్యం ఉంది, దేశ సైన్యం అన్నది.
అలాగే అంతమంది రాజ్యాల సైన్యాలు ఉన్నాయి. మనకు అమెరికాకి అట్లా లేదు. కాబట్టి ఎక్కడికక్కడ ఈ ప్రజలే చిన్న చిన్న గ్రూప్స్గా ఏర్పడి వాళ్ళంతా కూడా అమెరికన్ ఆర్మీ అయ్యారు. కామన్వెల్త్ అంటారు, ఆ రాష్ట్రాల నుంచి లేకపోతే ఇక్కడ తెగల నుంచి వెళ్ళారు. అందుకని రాజ్యాంగంలో ఏం రాసుకున్నారంటే, మన రాజ్యాన్ని రక్షించుకోవాలి, దేశ భద్రత కావాలి అని చెప్పంటే సుశిక్షితులైనటువంటి మిలిషియా, దాన్ని సైన్యం అనండి, దళాలనండి, ఆయుధ దళాలనండి కావాలి. కాబట్టి ఆయుధాలు ధరించే హక్కు ఉండాలి అని రాసుకున్నారు. అంటే ఉద్దేశం ఏంటి? దేశ రక్షణ కోసం సుశిక్షిత దళాలు కావాలి కాబట్టి ఆయుధాల హక్కు ఉండాలని. దానికి కోర్టులు ఏం భాషను చెప్పినాయి? మనకి తుపాకులు ధరించే హక్కు జన్మ హక్కు, ఇది ప్రాథమిక హక్కు, దీన్ని ప్రాణమైన ఒప్పుకో అని చెప్పి ఒక రకమైన కల్చర్ వచ్చింది. దాని తగ్గట్టు అక్కడ నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అని చెప్పని ఒక చాలా బలమైనటువంటి ప్రెషర్ గ్రూప్ అంట. ప్రెషర్ గ్రూప్స్ అంటే ఏదో ఒక అంశం ఉంటుంది వాడికి, మిగతా అంతా ప్రపంచంతో అనవసరం వాడికి, దానికోసం ప్రాణం పెడతానంటాడు. సింగిల్ ఇష్యూ అడ్వకేసీ గ్రూప్స్ అంటారు. ఏదో ఒక అంశమే, మిగతా అన్నీ నాకు ప్రపంచం ఏమైపోయింది, అమెరికాలో శాంతి భద్రతలు ఏమైనాయి, నేరాలు ఏమైనాయి, ఈ దేశం అయిపోయింది, నాకు అంతా అనవసరం, నాకు తుపాకీ గురించి హక్కు ఉండాలి, దానికోసం పోరాడే సంస్థ ఒకటి ఉన్నది. వాళ్ళ ప్రభావం అమెరికన్ రాజకీయం మీద అపారం. జనాభాలో అత్యధికులు ఈ తుపాకుల మీద నియంత్రణ ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే తుపాకుల వల్ల ప్రాణాలు పోతున్నాయి. చిన్నపిల్లలు చాలాసార్లు తల్లిదండ్రుల తుపాకీని కొంచెం శ్రద్ధ లేకుండా అశ్రద్ధగా అక్కడ పక్కన పెడితే కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులను చంపిన వాళ్ళు ఉన్నారు తెలియక, టుప్ అని చెప్పని. లేకపోతే ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి తుపాకులతో. ఏడాదికి 36,000-40,000 మంది చనిపోతున్నారు తుపాకులతో. ప్రపంచంలో ఎక్కడ తుపాకుల వల్ల అంతమంది చనిపోయేవాళ్ళు లేరు. ఆత్మహత్యలు ఎక్కువ, హత్యలు మరికొన్ని. రోడ్డు మీదకి వెళ్తే భయపడిపోతున్నారు. అయ్యో ఎవరు వచ్చి తుపాకీతో నా మీద పెడతాడని చెప్పండి. ప్రతి వాళ్ళు $10,000-20,000 పెట్టుకుంటారు. ఎవరిని వచ్చితే దండం పెట్టేసి డబ్బులు ఇచ్చేస్తారు. పోలీసులు కూడా వాళ్ళు చెప్తారు, మీరు ఏమైనా ఫైట్ చేయకుండా వాళ్ళు కాల్ చేయొచ్చు చెప్పని. పోలీసులు భయపడతారు. పోలీసులు నిందితుని పట్టుకోవాలని చెప్పంటే ఎవరిని పట్టుకోవాలన్నా కూడా చాలా అలర్ట్గా ఉంటారు, మనలాగా ఉండరు. భయం వాళ్ళకి, వాడి దగ్గర తుపాకీ ఉంది, వాడు కాల్చి పరేస్తారని, ప్రాణం పోతుందామని చెప్పండి. అందుకని వాడు కొంచెం వచ్చాడనగా టక్కన కాల్చేస్తారు భయపడిపోయి. సో ఇవన్నీ చూస్తున్నారు, అయినా కూడా ఆ కల్చర్ నుంచి బయటపడలేకపోతున్నారు. కోర్టులు కూడా ఈ హక్కు జన్మ హక్కు అన్నట్టుగా తీర్పిచ్చినాయి. ప్రజల్లో అత్యధికులు దీన్ని నియంత్రించాలి, తుపాకు ఉండే హక్కు ఉండాలి కానీ తుపాకులు నియంత్రించాలని కోరుకుంటున్నారు. కానీ ఆ రాజకీయ సమస్య వల్ల, ఈ సాంస్కృతికంగా ఆ దేశంలో చాలామంది తుపాకీ లేకపోతే నాకు బతుకు వ్యర్థం అని చెప్పి భావించడం వల్ల చాలా కష్టమవుతుంది. అక్కడ దాదాపు 35-40 కోట్ల తుపాకులు ఉన్నాయి. అంటే జనాభా కంటే ఎక్కువ తుపాకులు చేతుల్లో ఉన్నాయి. బహుశా ప్రపంచం మొత్తంలో సామాన్య పౌరుల దగ్గర ఉన్న తుపాకుల కంటే అమెరికాలో పౌరుల దగ్గర తుపాకులు ఎక్కువ. ప్రపంచం మొత్తంలో సైన్యం మొత్తం అందరూ సైనికుల మధ్య అన్ని సైనిక దళాల దగ్గర ఉన్న తుపాకుల కంటే అమెరికాలో ఉన్న తుపాకుల సంఖ్య ఎక్కువ. సరే, సైన్యం దగ్గర తుపాకులు చాలా మరింత బలమైన ఉంటుంది, వేరే విషయం. అంచేత ఒక గన్ కల్చర్ చాలా ప్రమాదకరమైంది, దాన్ని అదుపు చేయలేకపోతున్నారు. సార్ మీరు చెప్పినట్టు పూర్వంలో వాళ్ళు తుపాకీ చేపట్టడానికి ఎటువంటి కారణాలు ఉన్నాయి సార్, కానీ ఇప్పుడు చూసుకుంటే ఇటువంటి ఫ్యాక్టర్స్కి దారితీస్తుంది. వాళ్ళు కాల్చుకోవడమైనా లేకపోతే ఇటువంటి దానిలో దారితీస్తుంది. ఎందుకని ఇలా ఉందని అనుకుంటున్నాను. రెగ్యులేషన్స్ చెప్పారు. ఇప్పుడు నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ కానీ, అమెరికన్ కాంగ్రెస్ కానీ, ముఖ్యంగా ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ ఏమిటంటే రాజకీయ తీరు ఉన్న విచిత్ర పరిస్థితుల్లో ఏదో ఒక చిన్న అంశాన్ని పట్టుకుని దాన్ని చాలా దైవత్వాన్ని ఆపాదించి ఇది జీవన్మరణ సమస్యగా ఏర్పాటు చేసి, ముఖ్యంగా 2 అంశాలు వచ్చినాయి గత 30-40 ఏళ్ళగా. గతంలో అలా లేదు. ఒకటి తుపాకుల హక్కు, 2 మహిళల గర్భస్రావం. ఈ 2 కూడా చాలా ఎక్కువ దానికి ప్రాముఖ్యతను ఆపాదించి, అసలు ఈ అబార్షన్ రైట్ అంటే మేము మా ప్రాణం పోయినట్టే, దేవుడికి అన్యాయం చేసినట్టే, ప్రాణం పోయినా మేము ఒప్పుకోని చెప్పని ఒక వంక, తుపాకులు చేస్తే ప్రాణం పోయినట్టే అని దాన్ని చాలా ఎక్కువగా చేసి ఇక జీవనమరణ సమస్యగా మార్చేశారు. అందుకని ప్రజల్లో అత్యధికులకి ఏ ఉదంతం జరిగినా కూడా అక్కడ ఎవరో అన్యాయంగా సామాన్యులు కాల్చేశారు, డొనాల్డ్ ట్రంప్ని కాల్చబోయారు, లేకపోతే మరి దారుణం జరిగింది అందుకని సమాజం స్పందిస్తారు. ముఖ్యంగా స్కూళ్ళల్లో అన్నం పొందిన స్కూల్ పిల్లలు ఎవడో 16-17 ఏళ్ళు కుర్రాడు, 14 ఏళ్ళు కుర్రాడు వస్తాడు, వాడికి ఏదో మనసు బాగుండదో లేకపోతే కోపంగా ఉంటాడు, ఇంట్లో తుపాకీ తీసుకొస్తాడు, టపా కాల్చి పారేస్తాడు. 20 మంది, 30 మంది, 50 మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అది జరిగినప్పుడు మాత్రం దేశమంతా దిగ్భ్రాంతి చెందుతుంది, ఉపన్యాసాలు ఇస్తారు, గంభీరమైన ప్రకటనలు చేస్తారు, మళ్ళీ తర్వాత 3 రోజుల తర్వాత అంతా మామూలే. కాబట్టి ఎప్పుడు కూడా మేలుకోవాలి. ఆస్ట్రేలియాలో గతంలో అమెరికా లాగానే ఉండేది కనుక కల్చర్. ఆస్ట్రేలియా కూడా ఫ్రాంటియర్ మెంటాలిటీ. అక్కడ పాశ్చాత్యులు వెళ్ళారు మొట్టమొదటి. అక్కడికి వెళ్ళినప్పుడు మొదట ఆది మానవులు వెళ్ళినా కూడా అమెరికాలాగా కాలనైజ్ చేశారు. కాదు, అంత పెద్ద సంఖ్యలో కాదు. ముఖ్యంగా
బ్రిటన్లో నేరాలు చేసిన వాళ్ళని శిక్షగా పంపించేవాడు ఆస్ట్రేలియాకి. సో అక్కడ కూడా ఈ గన్ కల్చర్ బాగా ఉన్నది. కానీ ఇలాంటి సంఘటనలు ఒకటి జరగగానే ఆస్ట్రేలియా సమాజము, ప్రభుత్వాలు, పార్టీలు స్పందించి వెంటనే చాలా బలమైనటువంటి నియంత్రణ చేశారు. ఇప్పుడు ఈ ప్రజల దగ్గర ఉన్న తుపాకులన్నీ కూడా ప్రజల సమ్మతితోనే వాళ్ళందరినీ ఒప్పించి స్వాధీనం చేసుకున్నారు, పరిష్కారం చేయగలిగారు. అమెరికాలో అది ఇంతవరకు దానికోసం రాజకీయ సంకల్పం కానీ ప్రజల ఏకాభిప్రాయం కానీ కనిపించడం లేదు. అది చేయాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే 35-40 కోట్ల తుపాకులు జనం దగ్గర ఉన్నప్పుడు, అంటే జనాభా ఎంత ఉన్నారో అంతకంటే ఎక్కువ తుపాకులు ఉన్నాయి. అందరి దగ్గర తుపాకులు లేకపోయినా కూడా కొందరి దగ్గర 10, 15, 20, 30 తుపాకులు కూడా ఉంటాయి. మరి అన్ని తుపాకులు ఉంటే బలవంతంగా ఎలా తీసుకుంటారు మీరు? కాబట్టి ఎలాగోలా ప్రజలను నొప్పించాలి, రాజకీయ ఏకాభిప్రాయం కావాలి. బహుశా పరిష్కారం కావడానికి 15-20 ఏళ్ళు పడుతుంది. పరిష్కారం ఇప్పుడు గట్టిగా మొదలెట్టినా కూడా ఖచ్చితంగా అమెరికన్ సమాజంలో ఆ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి వాటిలో తుపాకీల సంస్కృతి ఒకటి. గొప్ప సమాజం, గొప్ప సాంకేతిక పరిజ్ఞానము, ఆర్థిక సంపద, మానవ హక్కుల పట్ల అపారమైన ప్రేమ, ఇవన్నీ ఉన్న సమాజంలో ఈ తుపాకీ సంస్కృతి ఖచ్చితంగా ఆ సమాజానికి మాయన మచ్చ. సార్, గతంలో ఇటువంటి ప్రయత్నాలు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ పైన, ప్రెసిడెంట్స్ పైన మనం చూసాము. ఎందుకు గత ప్రభుత్వాలు వీటిపైన ఒక రెగ్యులేషన్ కానీ, ఒక నిర్ణయం కానీ తీసుకోలేదు? ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ ఉదంతం జరిగింది. ఈ 36 గంటలు 40 గంటల్లో ఎవరన్నా తుపాకీల సంస్థలు మారుద్దామని చర్చ వచ్చిందా మీరు? లేదు సార్. అంటే ఇప్పుడు ఏం జరిగినా కూడా దానికి వేరే కారణాలు, వేరే మాటలు మాట్లాడుతారు. ఉదాహరణకి ఎవరో 10 మంది పిల్లల్ని కాల్ చేస్తే స్కూల్లో అమాయకుల పిల్లల్ని పట్టుబెట్టుకుంటే వాళ్ళు తుపాకీని గురించి ఆలోచించరు. వాడికి ఉన్మాదం ఉంది, మానసిక వ్యాధి ఉంది, మానసిక వ్యాధి ఉన్న వాళ్ళందరికీ మనం రక్షణ కల్పించాలి. అది చేయకపోవడం జరిగింది కాబట్టి దాని మీద వెళ్తుంది చర్చ అంతా కూడా. అవును సార్. సో ఏదో రకంగా తుపాకులు తప్ప మిగతావన్నీ మాట్లాడడం అలవాటైంది. ఎక్కడో చోట మరి ప్రజల నుంచి కనీసం కొన్ని రాష్ట్రాల్లో స్పందన వచ్చి ఆ రాష్ట్రాల్లో కనుక తుపాకులు బాగా అదుపు చేసి ప్రజల సమ్మతితో, దానివల్ల ఆ రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు తగ్గినాయి అనుకోండి, బహుశా దానివల్ల మిగతా దేశం మీద కూడా మార్పు వస్తుందేమో. కాబట్టి ఇష్యూని ఏదో రకంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరిగినా, లేకపోతే పిల్లల్ని, అమాయక పిల్లల్ని అన్యాయంగా చంపేసిన, చర్చిల్లో సైనికాకుల్లో అన్యాయంగా చంపేసిన, తుపాకుల సంస్కృతి మీద కంటే చర్చ సానుభూతి చూపెట్టము, కన్నీళ్లు కార్చటము, 2 రోజుల పాటు సమాజం అంతా కూడా స్పందించిన తర్వాత మర్చిపోవటం, దానికి వెళ్ళారు. చాలామంది తల బద్దలు కొట్టుకుంటున్నారు. ఇంత గొప్ప సమాజంలో ఇలాంటి ఈ పొరపాట్లు ఎలా సవరించాలని చెప్పని. మరి మనకి మిత్రదేశం అది. అమెరికా నుంచి మనం చాలా నేర్చుకున్నాం. బహుశా అమెరికా బయట బాగా మద్దతు ఇచ్చే దేశం భారతదేశం. ప్రజల నుంచి మద్దతు, కేవలం ప్రభుత్వాలు కాదు, ప్రజల మనసుల్లో అమెరికా పట్ల సద్భావం ఉన్నది. మరి మనకి వాళ్ళకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి గొప్ప దేశం ఒక మిత్ర దేశంగా ఈ సమస్యల నుంచి బయటపడుతుందని ఆశిద్దాం. మన బయట నుంచి మనం చేయగలిగింది లేదు. సార్, మీరు చెప్పినట్టు 33 కోట్ల యుఎస్ జనాభాలో 39 కోట్ల గన్లు ఉన్నాయి. అంటే ఉన్న జనాభా కంటే 9 crores ఎక్కువ. సో ఇలా పెరుగుతూ పోతున్న గన్ కల్చర్ని తక్షణమే అరికట్టకుండా ఉంటే గిట దానివల్ల లీడ్ అయ్యే పరిణామాలు, చెల్లించాల్సిన మూల్యం ఎటువంటి దారి తీస్తుంది? అంటే ఒకటి, జన నష్టం కనిపిస్తుంది. 2, ఈ సంఘటిత నేరాలకు కూడా వెడకాల తుపాకులు లేకపోతే సంఘటిత నేరాలు జరగవు కదా. కాబట్టి ఈ మాఫియా అంటాం, మాదక ద్రవ్యాలు కానీ మాఫియా కానీ. మాదక ద్రవ్యాలు ప్రపంచం అంతా ఉన్నా కూడా అమెరికాలో ఉన్నంత ప్రభావం ప్రపంచం ఎక్కడ లేదు. ఎందుకని? వెనకాల మాఫియాల దగ్గర తుపాకులు తేలిగ్గా దొరకటం, ఒక అన్లైసెన్స్డ్ లేకపోతే అన్రిజిస్టర్డ్ గన్స్ కూడా దొరకటము. కాబట్టి ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తున్నారు. అంతకంటే పెద్ద మూల్యం బయటికి వెళితే మన కుటుంబం కానీ పిల్లలు కానీ ఎక్కడ ఎవడొచ్చి తుపాకీతో పేలుస్తాడో అన్న భయం, ఒక భయపూరితమైనటువంటి సమాజం అయిపోయింది. మనం భారతదేశంలో ఎంత పేదరికం ఉన్నా, ఈ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉన్నా, మరి ట్రాఫిక్ లైట్లు ఎవడో పట్టించుకోకపోయినా, రూల్స్ పాటించకపోయినా, మన పిల్లలు బయటికి వెళ్తే తుపాకీ కాల్పులు గురైపోతారేమో, తిరిగి వచ్చేదాకా భయపడే పరిస్థితి లేదు మనకు. కానీ అక్కడ ఆ దేశంలో ఆ పరిస్థితి చాలామందికి ఉంది. అంచేత సమాజం తెలియకుండా చాలా పెద్ద మూల్యాన్ని చెల్లిస్తుంది. స్వేచ్ఛను వెతుకుతున్నాం అనుకుని స్వేచ్ఛ లేని సమాజంగా సృష్టించుకుంటున్నాం. స్వేచ్ఛ ఎప్పుడు కూడా విశృంఖలమైన స్వేచ్ఛ ఎక్కడ సాధ్యం కాదు. అందుకనే మన రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగంలో ఈ స్వేచ్ఛకి పరిమితులు పెట్టారు. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అన్నారు, హేతుబద్ధమైన పరిమితులు. సమాజ హితం కోసం, ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం, దేశ సమగ్రత కోసం, శాంతి భద్రతలను కాపాడడం కోసం వేరే కారణాలుగా రాజ్యం కొన్ని చట్టాలు చేసి వ్యక్తి స్వేచ్ఛ నియంత్రించవచ్చు. అమెరికాలో ఆ విషయం మర్చిపోయి
అబ్సల్యూట్ ఫ్రీడమ్, అంటే అపరిమితమైన స్వేచ్ఛ అని చెప్పిన భావం అక్కడ ఉన్నది. చేత ఖచ్చితంగా సమాజం దానికి మూల్యాన్ని చెల్లిస్తోంది. కానీ ఆ మూల్యం కనిపించట్లా. కేవలం మరణాల వల్ల మూల్యం అనుకోకూడదు. మరణాలు కూడా అమెరికాలో హైయెస్ట్ నెంబర్. తుపాకులలో చనిపోయే జనాభా అమెరికాలో అతి ఎక్కువ. ఏ దేశంలో కంటే చాలా రెట్లు ఎక్కువ. కానీ అంతకంటే ఎక్కువ ఈ అభద్రత భావం, భయంతో కూడినటువంటి సమాజం. ఖచ్చితంగా అమెరికన్ సమాజం పెద్ద మూల్యాన్ని చెల్లిస్తుంది. మరి బహుశా ఒక తరం మారితే కొంచెం తుపాకులలో మనకి ఈ సరదా కంటే ప్రాణాలు పోతున్నాయి, ఆనందం కరువు అవుతుంది, భయభ్రాంతులు అవుతున్నాం అనే భావం వస్తే మరి ఒక బలమైన ప్రజాస్వామ్య దేశం కాబట్టి బహుశా మార్పులు వస్తాయేమో కాలక్రమేణా. సార్ నా చివరి ప్రశ్న సార్, మనం ఇప్పుడు చూసుకుంటే ఇమిగ్రెంట్స్ అయినా ఎన్ఆర్ఐ అయినా ఇటువంటి ఒక దానికి గురవడం చూసాము. సో ఎవరైనా వాళ్ళ పై చదువులు చదవడానికి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా ఈ యొక్క అంశం గురించి ఆలోచించి ఆగిపోవడం కానీ దీని గురించి ఆలోచించడం చూస్తూ ఉన్నాము. సో ఈ గన్ కల్చర్ అనేది మనం మాట్లాడుతున్నట్టు ఒక ప్రాణాలకి కారణం కాకుండా ఇతర స్పియర్స్ మీద కూడా ఇష్యూ చేస్తుంది. ఎకనామిక్స్ మీద, కంట్రీ ఎకనామిక్స్ మీద, లేకపోతే టూరిజం మీద కానీ వీటి మీద కూడా. సో ఈ జోన్స్లో ఈ ఫ్యాక్టర్స్లో ఎటువంటి దారి తీస్తుంది? ఖచ్చితంగా ఇప్పుడు నష్టం మీరు అన్నట్టుగా స్పష్టం కనిపిస్తుంది, భయభ్రాంతులు అవుతున్నారు. అయితే మనం గుర్తించాలి, ప్రతి దేశానికి సమస్యలు ఇట్లాంటివి ఉన్నాయి. మనం మన చేతుల్లో పరిష్కారాలు ఉన్నా కూడా సమస్యలని పరిష్కారం చేయడం ఒక్కొక్క దేశం ఒక్కొక్క రీతిన. మన దేశంలో మన సమస్యలు సులభంగా పరీక్షించాల్సిన సమస్యలు ఉన్నాయి. మనం కూడా తాత్సారం చేస్తున్నాం. మన ట్రాఫిక్ ఉందనుకోండి, భారతదేశంలో అత్యధికులు ట్రాఫిక్ యాక్సిడెంట్ చనిపోతున్నారు ప్రపంచంలో. దాదాపు 2 లక్షల మంది చనిపోతున్నారు ఏడాది. అత్యధికుల వేళల్లో యువత, అంటే ఇంకో 50-60 ఏళ్ళు జీవితం ఉన్నవాళ్ళు, పచ్చడి జీవితం ముందున్నవాళ్ళు, మరి సంపద సృష్టించే వయసులో ఉన్నవాళ్ళు, ఈ మరి పనిచేసే వయసులో మనుషులు పోతే ఏ మనిషి పోయినా విషాదమే. కానీ పనిచేసే వయసులో మనుషులు పోతే ఉత్పత్తి తగ్గిపోతుంది, దేశ సంపద తగ్గిపోతుంది, కుటుంబాలకి దేశానికి కూడా నష్టం. మరి మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా చాలా వరకు తగ్గించగలం. చేస్తున్నామా? మన కళ్ళ ఎదురుగా ఉంది. ఎవడో కాదనే వాళ్ళాడు. హైదరాబాద్లో ట్రాఫిక్ ఎవరైనా పట్టించుకుంటున్నాడా? ఎదురుగా రెడ్ లైట్ జూమ్ అని వెళ్ళిపోతున్నాడు. ఎవడు దాన్ని పట్టించుకోవట్లేదు. అదేమంటే మన ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయి, మేము ప్రజల ప్రభుత్వాలు కాబట్టి ప్రజలు ఒకవేళ ట్రాఫిక్ నియమాలు చేసిన, నిబంధనలు ఉల్లంఘించిన పెనాల్టీలు లేవు, పెనాల్టీలు అంటే తీసి పారేస్తాం, అది గొప్ప పరిపాలన అంటున్నారు వీళ్ళంతా కూడా. కాబట్టి మనం వాళ్ళు ఎలా తప్పులు చేస్తున్నారు, మనం అంతకంటే తప్పులు చేస్తున్నాం. ఆ తప్పుల్ని సవరించాలి. ప్రజాస్వామ్యంలో ఈ తప్పుల వల్ల నష్టం జరుగుతుందని అర్థమైతే ప్రధానికి విశృంఖలమైన స్వేచ్ఛ, ఇష్టం వచ్చినట్టు ట్రాఫిక్ రెడ్ లైట్ ఉన్నా వెళ్ళిపోయే హక్కు ఉంది అన్న భావం కాకుండా కొన్ని నిబంధనలు పాటిస్తే మనకు మంచిదన్న భావం కావాలి. అది అమెరికాకి వర్తిస్తుంది, ఇండియాకి వర్తిస్తుంది. సార్ యుఎస్ ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుంటూ మరింత ప్రాణాలు పోకుండా చూసుకుంటుందని ఆశిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.